బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి. మధ్యాహ్నం అయితే బాగా ఎండ కొట్టింది కానీ ఉబ్బరాన్ని తట్టుకోలేకపోయాను. కానీ సాయంత్రం మాత్రం చాలా చల్లగా గాలి వీస్తూ చాలా బాగుందన్నమాట. ఈరోజైతే నేను ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే గేదెలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నిటిని బయట అయితే కట్టేసుకొని ఇంకా మొత్తం అయితే ఎత్తేసుకుంటున్నాను అనమాట. గేదెల అదంతా ఊడ్చుకొని ఇంకా అవి గేదెల తాళ్ళు అవన్నీ అయితే జాగ్రత్తగా ఇక ఒక పక్కమట అయితే పెట్టేసుకొని ఇంకా చుట్టూ అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. మాకు చాలా పెద్దగా ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక అదంతా ఊడ్చుకోవాలి ఈవినింగ్ టైంలో. అందులో గాలి బాగా వీస్తుంది కాబట్టి ఇంకా మరీ చికాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆకులు అవన్నీ రాలి కూడా చాలా చికాగ్గా ఉంది. ఇంకా అందుకనే ఇంటి చుట్టూ శుభ్రంగా అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఊడ్చేసుకున్న పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు ఇంకా ఈ చల్లటి గాలికి. అదే ఉబ్బరం ఉంటే మాత్రం ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎండగానం బాగా కొడితే ఇంక ఎండగా లేదు కదా, చల్లగా ఉంది, చల్లటి గాలి వీస్తుంది కదా, ఇక రోడ్డు మీద అయితే ఆడుకుంటున్నారు అనమాట పిల్లలిద్దరు. ఇంకా నేనైతే రోడ్డు కూడా ఊడ్చేసుకుంటున్నాను. రోడ్డు మీద అంతా శుభ్రంగా అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే నేను వాళ్ళని చూసుకుంటూనే వర్క్ చేసుకుంటాను, లేకపోతే ఎటో ఒకటి ఇంకా ఏదో దోలు చేస్తూనే ఉంటారు. ఇంకా అందుకని దాదాపుగా వాళ్ళని చూసుకుంటూనే నేను వర్క్ చేసేసుకుంటాను అనమాట ఈవినింగ్ టైంలో. ఇంకా వాళ్ళ అమ్మటి తిరుగుతూ చేసుకుంటాను. అందులో చల్లగా ఉంది కదా, వాతావరణం చాలా బాగుందన్నమాట. ఇంకానే చకచకా చేసేసుకున్నాను. అదే ఉబ్బరంగా ఉంటే మాత్రం చేద్దాంలే, చేయబుద్ధి కావట్లేదు అన్నట్టుగా చాలా బద్ధకంగా ఉంటుంది ఎండకి చేయలేక. ఇంకా నేనైతే ఇక అదంతా ఊడ్చేసుకొని గిన్నెలు అయితే బయట వేసుకుందామని ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంటి చుట్టూ ఫ్లోరింగ్ కూడా ఊడ్చేసుకుంటున్నాను శుభ్రంగా. ఇంకా ఫ్లోరింగ్ అంతా గాలి కొట్టేసింది, అదిగోండి చెత్త చూసారా ఎంత వచ్చిందో. ఇంకా అదంతా శుభ్రంగా ఊడ్చేసుకొని గిన్నెలు అయితే బయట వేసేసుకుంటున్నాను అనమాట. బయట వేసేసుకొని రుద్దుకుందామని ఇంకా తర్వాత స్టవ్ అయితే శుభ్రం క్లీన్ చేసేసుకున్నాను. మన ఆడవాళ్ళకి ఎంత కిచెన్లో సర్దినా స్టవ్ శుభ్రంగా లేకపోతే అసలు వంట కూడా చేయబుద్ధి కాదు. కాబట్టి ఇంకా కిచెన్ అయితే శుభ్రంగా తుడిచేసుకొని ఊడ్చేసుకున్నాను. తర్వాత బట్టలు ఇంకా దుప్పట్లు అయితే పిల్లలు ఇంటి దగ్గర హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కదా, అంతా చికా చేసి కప్పుకోవటం అన్నీ దుప్పట్లన్నీ తీసేసారనమాట. ఇంకా అదంతా శుభ్రం చేసుకొని ఇంకా బెడ్రూమ్ అయితే సర్ది చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లల బ్యాగ్లు అన్నీ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, బొమ్మలు ఇంకా తీసినట్టు మొత్తం ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు. అవన్నీ సర్దుకుంటాను అనమాట నేను ఎప్పటికప్పుడు. ఇంకా వాటిని కూడా సర్దేసుకొని ఇంకా ఊడవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బెడ్రూమ్ అయితే వంటగది అయితే ఊడ్చేసుకొని ఇంకా బెడ్రూమ్లో కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఎంత ఊడ్చినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఎవరన్నా వచ్చినా కూడా అనుకుంటారు దీని ఏంటి ఎంత శుభ్రంగా లేకుండా ఉంది, శుభ్రంగా ఉంచుకోకుండా ఉందని అనుకుంటారు. కానీ ఇంకా పిల్లలు తెలిసిందే కదా, తినేది మొత్తం పారపోసుకుంటా ఇంటి నిండా చిక్చిక్గా చేస్తారు. ఇంకా మా వాళ్ళు చాలా నయం, తక్కువ. కానీ కొంతమంది పిల్లలు అయితే ఇంటి నిండా పోస్తారు, ఇంకా మా వాళ్ళు చాలా తక్కువ. ఇంకా బయట కూడా రేకులు అయితే కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్న వస్తువులు అవన్నీ కూడా తీసేసుకుని సర్దుకుంటూ శుభ్రంగా అయితే ఊడ్చేసుకుంటున్నాను. గాలి కొట్టుడికి మొత్తం లో ఉన్న ఆకులు మొత్తం, రోడ్ల మీద ఉన్న ఆకులు మొత్తం మా ఇంట్లోకి వచ్చినట్టుంది. మొత్తం అంతా చెత్తగా దుమ్ముగా ఉంది. అదంతా ఊడ్చేపాటికి తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు ఎందుకు ఇంత గాలి వీసిందా అనిపిస్తుంది. కానీ చల్లదనానికి ఆ ఉబ్బరానికి తట్టుకునే కాడికి ఈ గాలికి ఇలా వేసినా శుభ్రంగా ఊడ్చుకోవటం బెటరు. అంతేగా అండి. అయితే తర్వాత గేదెల కాడ అయితే మేత వేసుకున్నాను. ఇంకా అంతేనండి. ఈవినింగ్ అయితే ఇదే. ఇంకా వంట చేసే ప్రోగ్రామ్ అయితే ఉంది, అది కాకపోతే ఇంకా టైం ఉంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోబాకండి. ఉంటానండి.